నా పేరు టంగుటూరి రామకృష్ణారెడ్డి. సార్ నా పేరు వెంకటేష్, నేను గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. నా పేరు రాజశేఖర్ రెడ్డి, నేను కూకట్పల్లిలో ఉంటాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శోభారాణి. అందరికీ నమస్కారం. నా పేరు సుబ్బలక్ష్మి దిక్కుబోయినండి. అసలు ఏంటి మన జీవితం, ఏంటి మనం ఎందుకు వచ్చినాం, మన అచీవ్మెంట్, మన గోల్ ఏంటి, మనం ఏం చేయాలి అన్నది మన గురువు గారి దగ్గర నేర్చుకోవచ్చు. నేను కోచింగ్ తీసుకున్న 3 నెలల్లోనే దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయల దాకా మేము చేసామండి. ఎంతో హ్యాపీగా ఉంది మాకు. నేనే కాకుండా చాలా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా లైఫ్ టైం మెంబర్షిప్ గా తీసుకొని ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాము. మేము లైఫ్ టైం అట్లే కొనసాగాలని, ఆ దేవుడు ఆయురారోగ్యాన్ని ఆశించాలని కూడా ఆయనకు కూడా వెరీగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేనిఫెస్టేషన్ ద్వారా పేదరికంతోనూ అప్పులతోనూ సతమతమయ్యే కుటుంబాలను, ఎన్నో కుటుంబాలను ఆయన దిగ్విజయంగా ఆయన స్పీచ్, ఆయన లా ఆఫ్ అట్రాక్షన్తో వాళ్ళు విజయం సాధించే విధంగా తయారు చేయడం జరిగింది. నాలో ఉన్న నెగిటివ్ బ్లాక్స్ రిమూవ్ చేసుకుంటాను ఇప్పుడు. అయితే సార్ వాళ్ళు చెప్పినట్టు విని మనం అఫర్మేషన్ చేస్తే అండ్ మిర్రర్ వర్క్ చేస్తే చాలా రిజల్ట్స్ వస్తున్నాయి సార్. ఆల్రెడీ నేను ఒక 5 లాక్ అప్పు తీర్చేశాను. క్లాసెస్ అటెండ్ అవి మార్కెటింగ్ స్కిల్స్, నాలో ఉన్న సామర్థ్యాన్ని ఎలా నేను మార్కెటింగ్ చేసుకోవచ్చు, ఎలా నేను ఈ సమాజంలో నన్ను నేను ప్రజెంట్ చేసుకోవచ్చు చక్కగా అనే స్కిల్స్ అన్ని కూడా నేను ఇక్కడ నేర్చుకున్నానండి. అందులో భాగంగా నేను కూడా వన్ ఆఫ్ ద కోచ్గా నేను ఇక్కడ నోటీస్ చేయబడ్డాను. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విష్ణు. థ్యాంక్ యూ విజయ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, నేను మీ హరిత. స్టూడియోలో ఉన్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ మనీ మేనిఫెస్టేషన్ కోచ్, లైఫ్ కోచ్ విశ్వం విజయ్ గారు. విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత గారు. విజువలైజేషన్ చాలా మంది చేసుకుంటారు, రిజల్ట్ అనేది కొందరికే వస్తుంది. అంటే విజువలైజేషన్ చేసుకోవడంలో కొన్ని మిస్టేక్ చేయడం వల్ల అలా ఉంటుందా? నాకు డౌట్. ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవునండి. అయితే అందరూ విజువలైజేషన్ చేసుకుందాం అనుకుంటారు, కానీ కొద్దిమంది మాత్రమే పర్ఫెక్ట్గా చేస్తారు. ఎవరైతే సరిగ్గా చేస్తారో వారికి సరిగ్గా రిజల్ట్స్ వస్తుంటాయి, ఎవరైతే సరిగ్గా చేయరో వారికి రిజల్ట్స్ రావు, కొంచెం డిలే అవుతుంటాయి. అయితే ఎలా చేయాలి విజువలైజేషన్ అంటే కొన్ని కామన్ మిస్టేక్స్ చూద్దాం మేడం. విజువలైజేషన్లో ఏంటంటే వారు ఏదో ఒక సెన్సెస్ని యూజ్ చేస్తుంటారు, అంటే ఫీల్ అవ్వరు. అంటే నేనేమంటారంటే మీరు ఊహించుకుంటే అందులో మీ 5 సెన్సెస్ ఉన్నాయి కదా, ఈ 5 సెన్సెస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండాలి. అంటే కంటితో చూడాలి, చెవులతో వినాలి, ముక్కుతో స్మెల్ చేయాలి, అండ్ నాలుకతో టేస్ట్ చేయాలి, అండ్ స్కిన్తో సెన్స్ చేయాలి. అంటే మీరు నిజంగా ఒక అనుభూతికి లోనైనప్పుడు ఎలాంటి ఉంటుందో సేమ్ అదే ఊహల్లో కూడా ఉండాలి. అంటే మీరు ఊహించుకున్నప్పుడు కూడా ఆ విధంగా ఉండాలి. లైక్ సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక కారు కొనుక్కుందామని మీరు అనుకున్నారనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఉదాహరణకు మీ ఒక మీ డ్రీమ్ ఏంటంటే డ్రీమ్ కార్ మీరు పొందాలని మీరు అనుకున్నారు, మేనిఫెస్టేషన్ చేద్దామని అనుకున్నారు. ఏంటి? ఒక డ్రీమ్ కార్ను చేద్దాం అనుకున్నారు. ముందుగానే అది ఏ కలర్ కారో ఒకసారి చూడాలి మేడం. ఏంటంటే మేడం, కలర్ కారో చూడాలి. ఆ కార్ కలర్, తర్వాత బ్రాండ్, అప్రాక్సిమేట్లీ ఎంత వర్త్ ఉంటుంది, ఎంత విలువ ఉంటుంది, ఓకే, ఆ మైండ్లో ఉండాలి. అయితే మన కంటితో ఏంటంటే మీకు వీలుంటే షోరూమ్కి వెళ్ళాలి మేడం. ఏంటి? షోరూమ్కి వెళ్ళి ఒక ఫోటో తీసుకోవాలి, ఒక సెల్ఫీ తీసుకోవాలి. అయితే దాన్ని పదే చూస్తూ ఉండాలి. ఎందుకంటే దేన్నైతే మనసులో చూస్తామో అదే మన జీవితంలోకి వస్తుంది ఒకటి. దానితో పాటు మీరు ఏం చేయాలంటే ఇంకా మిగతా సెన్సెస్ ఉంటాయి కదా, అంటే కంటితో చూస్తున్నాం, దానితో పాటు చెవులతో వినాలి. ఎలా అంటే సపోజ్ ఆ కారు యొక్క సౌండ్ ఉంటుంది కదా, దాన్ని మనం ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన సౌండ్ ఉంటుంది కదా, ఆ సౌండ్ను మనం వినాలి. అంటే మనం నిజంగా అందులో కూర్చున్నట్టుగా సౌండ్ అది ఉన్నప్పుడు ఆ సౌండ్ మనకు వచ్చినట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి. లేదా మీకు ఒక మంచి మ్యూజిక్ ఇష్టం అండి హరిత గారు, ఓకేనా, ఆ మ్యూజిక్ని అక్కడ ప్లే చేస్తున్నారు. ఏంటి? మీకు ఇష్టమైన ఒక మంచి ఇళయరాజా సంగీతం చాలా మందికి ఇష్టపడుతుంటారు, ఆ మ్యూజిక్ని అక్కడ ప్లే చేయాలి. ఆ ప్లే చేసినప్పుడు ఏంటి? ఆ మ్యూజిక్ వినపడుతుంది కదా, ఆ మ్యూజిక్ని వినగలగాలి, ఓకే. ఆ తర్వాత మంచి స్మెల్, అంటే జనరల్గా మంచి కొత్త కారు కొనుక్కున్నారు, ఆ కొత్త కారులో ఏంటి మంచి మీకు ఇష్టమైన స్మెల్ ఉంటుంది కదా, పర్ఫ్యూమ్ స్మెల్ కానీ, అందులో వచ్చినట్టు మీరు ఊహించుకోవాలంటే చాలా మంది మనకి ఇష్టమైన వాటిని అందులో ఉన్నట్టుగా ఇమాజిన్ చేసుకోవాలి, విజువలైజేషన్ చేసుకోవాలి, అక్కడ అందులో ఉండాలి. సో మీకు ఒక స్వీట్ ఇష్టం, లేదా ఏదైనా ఒకటి ఇష్టం అనుకోండి, చాక్లెట్ ఇష్టం, ఆ చాక్లెట్ నోట్లో వేసుకున్నట్టు. అంటే విజువలైజేషన్లో కూడా క్లారిటీగా సెన్సెస్, లైక్ ఏసీ ఆన్ చేస్తాం, ఏసీ ఆన్ చేస్తే చల్లగా వస్తుంది కదా, ఆ చల్లదనాన్ని కూడా ఫీల్ అవ్వాలి. అంటే సింపుల్ చెప్పాలంటే మన 5 సెన్సెస్ను మన డ్రీమ్ ఏదైతే ఉందో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినప్పుడు ఎలాంటి అనుభూతికి చెందుతుంటామో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎంత ఫీల్ అయ్యి ఇమాజినేషన్ చేసుకోవాలి. ఎస్, అందుకోసమే ఒక ఇండివిజువల్ చేసుకోలేదు అది, అందుకోసం ఒక మాస్టర్ ఉండాలి, ఒక ట్రైనింగ్ తీసుకునే వ్యక్తికి ఇలాంటి లక్షణాలన్నీ ఉండాలి. అంటే నేను 5 సెన్స్ ఇన్వాల్వ్ చేయాలని వారు అనుకోవాలి, అండ్ ట్రైనింగ్ చేసే వ్యక్తికి కూడా ఈ 5 సెన్స్ ఇన్వాల్వ్ చేపించాల్సి ఉంటుంది. ఎప్పుడైతే ఆ విధంగా చేపిస్తుంటారో అప్పుడు పర్ఫెక్ట్గా తను ఏమవుతాడు, అలైన్మెంట్
అలైన్మెంట్లో ఉంటాడు. సో దాని మరి సార్ ఎలాంటి అవకాశాలు వస్తాయంటే ఫస్ట్ ఏం జరుగుతుందంటే తన డ్రీమ్ కార్ ఏదైతే ఉందో అదే కారు కలిసి ఎక్కువ కనపడుతుంటాయి. ఫస్ట్ స్టెప్ మనం దేని గురించి అన్న ఆలోచిస్తే అదే ఎక్కువ కనిపిస్తుంది, జనరల్గా అది జరుగుతుంటుంది. ఆర్ఈఎస్ అంటారు మేడం, బ్రెయిన్లో రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుందట మేడం. మనం దేని గురించి అయితే ఆలోచిస్తుంటామో అలాంటి వాటికి అలాంటి పర్సన్స్ ఎదురవుతుంటారు. సపోజ్ మీరు సక్సెస్ అవుదామని మీరు చాలా మంది అంటుంటారే ఇప్పుడే అనుకున్నా వచ్చేసారా అని. ఎస్ మేడం, అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఫోన్ కాల్ ఎవరికోసం మనం ఫోన్ వెయిట్ చేస్తుంటాం, వారే ఫోన్ చేస్తుంటారు, లేదా వారి కోసం చాలాసార్లు మన టాపిక్ మధ్య కూడా ఆ టాపిక్లో వచ్చేస్తుంటారు. 100 years మీకు అనేస్తాం. సో అలా చాలాసార్లు జరుగుతున్నాయి, నాకు కూడా జరుగుతుంటాయి. సో ఇది ఎలా జరుగుతుందంటే బ్రెయిన్లో ఉన్నటువంటి RAS అంటే రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ అనేది ఏం చేస్తుందంటే దానికి అనుగుణమైనటువంటి పర్సన్స్ మన లైఫ్లోకి వస్తాయి. సపోజ్ మీరు సక్సెస్ అవుదాం అనుకున్నారు, సో సపోజ్ మీ పర్ మంత్ ఇన్కమ్ ఒక 2 lakhs వచ్చేది మేడం. ఓకే హరిత గారు, మీరు ఒక 4 lakhs అనేసి మీరు ఇమాజినేషన్ చేస్తున్నారు, విజువలైజేషన్లో చేస్తున్నారు. సో ఆ 4 lakhs ఇచ్చే విధంగా మీలో స్కిల్స్ డెవలప్మెంట్ అవ్వచ్చు, లేదా మీకు క్లయింట్స్ పెరగవచ్చు, ఏదో ఒక రూపంలో మీకు రావాల్సిన అమౌంట్ మీకు వచ్చేస్తుంటుంది. సో ఎంతోమంది మా క్లయింట్స్ నేను చూసే కదా మేడం, ఒక రియల్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చూస్తే సక్సెస్ స్టోరీస్. రీసెంట్గా మన మీటింగ్ జరిగింది, మన ఫిజికల్ మీటింగ్ జరిగింది, 1 CR అచీవ్ చేయారు వాళ్ళ ఫ్యామిలీ. ఆ ఇల్లు కూడా అమ్మేశారు మేడం. ఒక కార్ వెళ్ళిపోయింది, ఇల్లు వెళ్ళిపోయింది, ఒక అతని దగ్గర గోల్డ్ కూడా వెళ్ళిపోయింది. బట్ తను వదులుకోలేదు, ఏంటి విజువలైజేషన్ కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ వదులుకోలేదు, చేశారు. తర్వాత టీం నిలబడింది, ప్రాపర్టీస్ సేల్ అయిపోయినాయి, రియల్ ఎస్టేట్లో రాణించారు, మళ్ళీ ఎక్కడైతే కోల్పోయారో మళ్ళీ అక్కడే వారికి రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి మేడం, ఇప్పుడు నీ మాటల్లో చెప్పడం కాదు, రియల్ లైఫ్లో మన అక్కడ జరిగినటువంటి ఫిజికల్ ఈవెంట్లో వచ్చినటువంటి ఓకే శ్రావణి గారి ఫీడ్బ్యాక్ చూద్దాం మేడం. తప్పకుండా. థ్యాంక్ యూ మేడం. అన్నిటికంటే బాగా సార్, మా భర్త అన్నింటిలో ఉంటాడు, మా హస్బెండ్ బాగా సంపాదిస్తారు, కానీ 1.5 నేను ఉన్న ఇల్లు అమ్మేసుకున్నాను సార్. లిటరల్లీ ఏం చేయాలో తెలియదు. 6 నెలల క్లాసెస్ అయితే అటెండ్ అవుతున్నాను, చూస్తున్నాను, ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేశానో ఈ రోజు మళ్ళీ ఇల్లు కొనుక్కున్నాను, ఒక స్థలం కొనుక్కున్నాము, కార్ సక్సెస్, బిజినెస్ లో సక్సెస్, హెల్త్ లో సక్సెస్, ప్రతి ఒక్కటి మారి. అంటే ఒక దానికోసం మీరు కావాలి అని కోరుకోవడం కంటే ఒక్కసారి మీ ఐడెంటిటీని షిఫ్ట్ చేసుకోండి, ప్రతిదీ మన కాళ్ళకి వచ్చింది అంతే. అదే నేను చెప్దాం అనుకున్నాను. సార్ వల్ల అయితే నాకు అది అచీవ్ అవ్వడానికి 100% నాకు హెల్ప్ అయ్యారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అంటే అంత లాస్ అయినా కూడా వాళ్ళు మళ్ళీ 1 CR తెచ్చుకున్నారు. ఎలా సాధ్యమైంది? ఇందాక మనం చెప్పినటువంటి విజువలైజేషన్ ప్రక్రియ చెప్పాను. దాంతో పాటు వారు సాధన అంటే చాలా మందికి ఎందుకు రిజల్ట్స్ రావంటే సబ్జెక్ట్ తెలుసు కానీ చేయరు మేడం. సో తెలుసుకున్నది చేయకపోతే రిజల్ట్స్ వస్తాయి చెప్పండి, రాదు. అట్లీస్ట్ మినిమం ఒక 1 month, 2 months, 3 months కన్సిస్టెన్సీగా ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తుంటే వన్ డే దే కెన్ మేనిఫెస్టేషన్ ఎనీథింగ్ మేడం. లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల ఏదైనా సాధ్యమా అండి? ఎస్, ఏదైనా సాధ్యమే మేడం. అందుకోసమే మేము ప్రాక్టికల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫిజికల్ ఈవెంట్ అయిపోయింది కదా, నెక్స్ట్ చాలా మందికి ఏంటంటే ఉత్సాహంతో మళ్ళీ ఇంకా చాలా మంది అడుగుతున్నారు, అయిపోయిన తర్వాత కాల్ చేస్తున్నారు. అప్పటికే ఏమైందంటే చాలా మంది పెళ్లి వల్ల కొద్దిమంది రాలేకపోయారు. ఒకటి కొద్దిమంది ఏంటంటే మేము కూడా తీసుకోలేదు, లాస్ట్ మూమెంట్లో ఏంటంటే రిజిస్ట్రేషన్ క్లోజ్ చేసాం. యాక్చువల్లీ 1 day బిఫోర్ రిజిస్ట్రేషన్ క్లోజ్ చేసాం. ఒక మోర్ దెన్ 100 to 200 members అలాగే ఉండిపోయారు. వారి కోసం త్వరలో కూడా కండక్ట్ చేయబోతున్నాం. యాక్చువల్లీ ఫిజికల్ ఈవెంట్ త్వరలో ఉంటుంది. సో దాంతోపాటు ఇప్పుడు ఎలాగో రెగ్యులర్గా ఏంటంటే మేము ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాం మేడం. అండ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా అద్భుతంగా ఉంటాయి మేడం. ఆన్లైన్ క్లాస్లో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు మేడం, లేదా కామెంట్ సెక్షన్లో డిస్ప్లే అవుతున్న కామెంట్ సెక్షన్లో అండ్ అదేవిధంగా చాట్ బాక్స్లో మీ అది ఇవ్వడం జరిగింది. ఏంటి డిస్క్రిప్షన్లో ఏంటి గూగుల్ ఫామ్ ఇవ్వడం జరిగింది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా కూడా మా క్లాస్లోకి వాళ్ళు అటెండ్ అవ్వచ్చు. లా ఆఫ్ అట్రాక్షన్లో మీ స్పెషలైజేషన్ ఏంటండి? చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తారు. ఎస్, మేము ఏంటంటే టీటా స్టేట్ మేనిఫెస్టేషన్ ఒకటి తీసుకొచ్చాం మేడం. ఒకటి ఇంకొకటి ధనాకర్షణ క్రియ అని ఒకటి తీసుకొచ్చాం. ఈ రెండు మా యూనిక్నెస్. అంటే ధనాన్ని ఆకర్షించుకున్నటువంటి ఒక క్రియ ఉంటుంది మేడం. ఆ ధనాకర్షణ క్రియ ఎవరైతే సాధన చేస్తుంటారో వారికి ధనం అనేది ఆకర్షించబడుతుంది. ఒక మంత్రం ఉంటుంది అక్కడ, మేము రిపీట్ చేపిస్తుంటాం, ఆ మంత్రాన్ని రిపీట్ చేపిస్తుంటాం. దాంతోపాటు శ్వాసతో అనుసంధానం కూడా చేపిస్తుంటాం. సో ఈ కాంబినేషన్లో ఉండడం వల్ల వాళ్ళకు బెస్ట్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది హరిత గారు. సో ఎవరు మీ దగ్గర జాయిన్ అయినా, మీ క్లాసెస్ అటెండ్ అయినా సక్సెస్ అనేది ఖచ్చితంగా సాధిస్తారు. ఎస్, అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో.